ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती नैष्ठकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिधे नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण जय प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरं। हरि ओम तत्सत्। हरे कृष्ण। సో ఇవాళ మనం భాగవతంలోని మొదటి స్కందం 2 అధ్యాయాలు ఒక అంశం గురించి చర్చించుకుందాం. భగవత్ భక్తిలో రుచి లేని వాళ్ళకి చేసే ఈ ప్రపంచ ధర్మాల వల్ల ఏం ఫలితం లభిస్తుంది అనే అంశం ఇది. ఓకే, రమణరావు బ్రో మీరు ఎవరైనా షేర్ చేస్తారా? 1వ స్కందం 2వ అధ్యాయం 8వ నంబర్ శ్లోకం. హరే కృష్ణ ప్రభు చేస్తాను. 1-2-8. సౌనకాలు సూత గోస్వామిని 6 ప్రశ్నలు అడుగుతారనమాట. అందులో మొదటి ప్రశ్న, ఈ మానవ శరీరాన్ని ఎత్తిన మనుజుడికి తమ జీవితంలో పొందాల్సిన అతి ఉత్తమ లక్ష్యం ఏంటి, సాధించాల్సింది? ఎందుకంటే మృత్యు ఎప్పుడైనా రావచ్చు. విశేషంగా మృత్యువుకు దగ్గరగా ఉన్న వ్యక్తి ఏం చెయ్యాలి అనేది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఎంతో మంది ఋషిమునులు ఎన్నో శాస్త్రాలు అందించారు. శాస్త్రాలు అందించినప్పుడు అందులో సారం ఏమిటి అని అడుగుతారు. ఈ 2 ప్రశ్నలకి ఆన్సర్ ఇస్తూ, జవాబు ఇస్తూ మన సూత గోస్వామి సౌనకాది ఋషులకి ఈ 2వ అధ్యాయంలో శ్లోకాలు చెప్తాడు. అందులో విశేషంగా ఆయన ఏం చెప్తాడు? సవై పుంషా పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షచి అహేతుకి అప్రతీహత యయాత్మా సుప్రసీదతి అని. ఈ మానవ జీవనంలో చేసిన అతి పుంష పరో పరధర్మ, ఆధ్యాత్మిక ధర్మాన్ని ఎవరు ఎంచుకుంటారో తమ జీవితంలో, మీ మైక్స్ ని మ్యూట్ చేసి పెట్టండి. హరే కృష్ణ, కొంతమంది ఆన్ అయ్యి ఉన్నాయి. ఆ 2 ప్రశ్నలకి జవాబిస్తూ ఈయన ఈ శ్లోకం అనమాట. ఎవరైతే ధర్మాన్ని ఇచ్చారో తమ ముఖ్య ధర్మం కింద, అందరూ సనాతన గురించి మాట్లాడతారండి చాలా మంది, అవునా? మీరు బయటికి వెళ్తే అందరూ అంటారు సనాతన ధర్మానికి జై హో జై హో జై హో అని. జై హో అన్నప్పుడు ఆ ధర్మం ఏంటో తెలుసుకోవాలి, ఆ ధర్మాన్ని పాటించాలి. పాటించకుండా ఆ ధర్మ రక్షణ ఎలా చేయగలరు?
సో ఇక్కడ సవై పుంష పరో ధర్మో యతో భక్తిర్ అధోక్షజ. ఆ ధర్మం ఏంటండి? అధోక్షజ భక్తి. అధోక్షజుడు అంటే ఎవరండి? స్వయంగా విష్ణువు. ఎవరైతే మన సాధారణ ఇంద్రియాలతో ఎవరిని మనం తెలుసుకోలేమో అలాంటి వ్యక్తి ఎవరండి? భగవంతుడు, అధోక్షజుడు. అలాంటి అధోక్షజుడిని తెలుసుకునే విధానం ఏంటండి? మన ఇంద్రియాలతో ఎప్పుడైతే మనం ఆ భగవంతుడికి సేవ చేస్తామో ఆ సేవకి ప్రసన్నుడై భగవంతుడే సాక్షాత్కారం చేస్తాడనమాట. అందుకే మనం ఏం చేయాలండి? అధోక్షజ భక్తి చెయ్యాలి. అలాంటి భగవంతుడికి భక్తి చెయ్యాలి. భక్తి కలిగి ఉండాలి. భక్తి భావన కలిగి ఉండాలి. భక్తిమయ సేవ చేయాలి. రెండు ఇంపార్టెంట్ అన్నమాట. భక్తి అనేది రెండు అంశాలు ఉంటాయి. ఒకటి భక్తి భావన, హృదయంలో నాకు భక్తి ఉంది ప్రభు, నా హృదయంలో పెట్టుకున్న భక్తి అంటే సరిపోదు. అది సేవ రూపంలో బయటికి రావాలి. భక్తిమయ సేవ చెయ్యాలి. అందులో మొదటి సేవ మనం చేసేది ఏంటంటే శ్రవణం. మనం వింటాం. వినిన తర్వాత చేసేది ఏంటంటే జపం చేస్తాం, కీర్తనం. అలా శ్రవణ కీర్తనం నిత్యం అయినప్పుడు స్మరణం పెరుగుతుంది. భగవంతుడి మీద మన ఆలోచన పెరుగుతుంది. లేకపోతే భగవంతుడు ఎక్కడంటే ఆ లోపల తలుచుకుంటూ ఉంటాను. ఎలా తలుచుకోగలరు? శ్రవణ కీర్తనలు చేయకుండా మీరు భగవంతుని తలుచుకోలేరు. మీరు తలుచుకునేది మీ మనోకల్పన అంతే. శ్రవణ కీర్తన లేకుండా మనం ఆలోచించేది భగవంతుడి గురించి కాదు, ఈ భౌతిక ఇంద్రియ భోగం గురించి ఆలోచిస్తాం. 109.9% మనుషులు ఏం చేస్తారండి? ఈ భౌతిక ఆలోచనలోనే ఉంటారు. ఒక నిమిషానికి 60,000 ఆలోచనలు వస్తాయట మన బ్రెయిన్లో. నిమిషానికి ఎన్నండి? 60,000 ఆలోచనలు. ఆలోచించే శక్తి మన మనసుకు ఉంటుంది, మన బ్రెయిన్కి, మన మైండ్కి ఉంటుంది. అందులో 60,000 విషయాల్లో భగవంతుడు ఎన్ని విషయాలు ఉండంటండి? చాలా తక్కువ. అందుకే మనసులో పెట్టుకోకూడదు, దాన్ని వ్యక్తం చేయాలి శ్రవణ కీర్తనల ద్వారా. ఎవరైతే రెగ్యులర్గా భగవంతు గురించి శ్రవణం చేస్తారో, వింటారో, వినిన తర్వాత దాన్ని జపిస్తారు, కీర్తిస్తారు, మిగతా వాళ్ళ ముందు వాళ్ళు ఆ స్మరణ పెంచుకోగలరు. అలా శ్రవణ కీర్తనల ద్వారా స్మరణ పెరిగినప్పుడు న్యాచురల్గా హృదయంలో ఒక సంకల్పం వస్తుంది. ఏంటది? ఆ భగవంతుడికి సేవ చెయ్యాలని. అందులో రెండు వస్తాయి, అర్చనం, దాస్యం. అర్చనం అంటే భగవంతుడికి మనం అర్చన విధులు చేస్తాం. శ్రీ విగ్రహానికి మనం నిత్య కైంకర సేవలు అందిస్తాం అన్నమాట. నేను రోజు లేచి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసేటట్టుగానే నేను రోజు భగవంతుని లేపి ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. భగవంతుని నిద్ర లేపుతా, కీర్తనల ద్వారా, మంత్రాల ద్వారా లేపి ఆయనకి అభిషేకం చేయిస్తా, అభిషేకం చేస్తా. అభిషేకం చేసినా దానికి వస్త్రాలు వేయించి పూజించి తర్వాత ఆయనకి నైవేద్యం పెడతాను. అలా పెట్టిన దాని తర్వాత మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అవుతుంది. అది కన్సెప్ట్. అలా భగవంతుడు సేవ చేసే ఆలోచన తీవ్రం అవుతుంది అనమాట, దాస్యం. అలాంటి భగవంతుడి కోసం ఎలాంటి కష్టమైన సేవనైనా తీసుకునే ఉద్దేశం ఉంటుంది. అలాంటి మార్పు వస్తుంది. భగవత్ సాంగత్యంలో వచ్చి ఆ భగవంతుడికి సంబంధించిన భక్తులకు కూడా సేవ చేసే ఆలోచన పెరుగుతుంది. చాలా మంది అనుకుంటారు కొంచెం భక్తి అంటే ఇంట్లో కూర్చుంటా కొంచెం నా జపం చేసుకుంటా సరిపోతుంది, ఈ టెంపుల్ ఏంటి ప్రభు, అనవసరంగా టెంపుల్కి వెళ్ళి భక్తులకు సేవ చేయాలా, ఇదేంటి ప్రభు, అంత పెద్ద ఉత్సవాలు చేస్తారు మళ్ళీ దాన్ని డబ్బులు అడుగుతారు. మా పార్టీలకే డబ్బులు సరిపోవట్లేదు, మళ్ళీ కృష్ణుడి పార్టీల కోసం ఎందుకండి మా డబ్బులు? ఆలోచన ఎందుకు వస్తుందండి అలాగా? ఎందుకంటే ఆ కనెక్షన్ మన ఆ ఉన్న కనెక్షన్ మనం గ్రహించలేకపోతున్నాం. భగవంతుడికి చేసే సేవ ఒక భారం కింద భావించాడు భక్తుడు, బాధ్యత కింద భావిస్తాడు. బాధ్యత, భారం రెండిట్లో చాలా తేడా ఉందండి. భగవంతుడు చేసే సేవ మొదటి సేవ ఏంటంటే శ్రవణం, తర్వాత కీర్తనం, తర్వాత స్మరణం.
అలా స్మరించిన భగవంతుడికి సేవ చేసే అవకాశం దొరుకుతుంది. అందులో అర్చనం దాస్యం. అలా ఆ సేవ అతి గాఢమైన సంబంధం కింద మారుతుంది భగవంతుడితో. అప్పుడు వస్తుందండి ఏంటండి సాఖ్యం, ఆత్మ నివేదనం. భగవంతుడు ఒక ఫ్రెండ్ కింద భావిస్తారు. ఫ్రెండ్ అంటే ఎవరికి ఆదరణపూర్వక నమస్కారాలు అందిస్తూ ఆయన భగవంతుడు ఆలోచించిన యుగ ధర్మాన్ని తమ జీవన సంకల్పం కింద మార్చుకుంటారు భక్తుడు. అదే మార్గంలో వాళ్ళైతే దీక్ష వైపు వెళ్తారు, సమర్పణ పెంచుకుంటారు. గురువు సత్సంగంలో తమ సమర్పణ పెంచుకొని భగవంతుడు ఉద్దేశించిన ముఖ్య అంశాన్ని అంటే సంకల్పించిన లోక కళ్యాణాన్ని తమ సంకల్పం కింద మార్చుకుంటారు. అలాంటి భక్తులు సాఖ్య రూపంలో ఉన్నారు భగవంతుడితో, సాఖ్య రసంలో ఉంటారు భగవంతుడితో. అలా తమ జీవితాన్నే భగవంతుడికి అర్పిస్తారు. ఏ ఆశ్రమంలో ఉన్నారనేది ముఖ్యం. ఎలాంటి ఆశ్రమంలో ఉన్నా భగవంతుని ఆశ్రయిస్తున్నామా లేదా అనేది ముఖ్యం. మీరు బ్రహ్మచారి కింద ఆశ్రయిస్తున్నారా భగవంతుని, లేకపోతే గృహస్థ కింద ఆశ్రయిస్తున్నారా అనేది ముఖ్యం కాదు. అసలు ఆశ్రయిస్తున్నారా భగవంతుని, ఆత్మ నివేదన చేస్తున్నారనేదే ముఖ్యం. అందుకే ఈ శ్లోకంలో విశేషంగా సూత గోస్వామి సౌనకాది ఋషులకి ఎవరైతే భగవంతుణ్ణి పరోధర్మాన్ని అదోక్షజ భక్తిని తమ జీవన సంకల్పం మార్చుకోరో వారి జీవితంలో ఏం అవుతుందనే దాని గురించి వర్ణించాడు. 8 నంబర్ శ్లోకం. ఓకే, దీన్ని మనం ఇప్పుడు చదివిద్దాం. ఓకే, నా వెనకాతల మీరు రిపీట్ చేయండి. ధర్మస్వనుస్థిత పుంసాం ధర్మస్వనిష్ఠిత పుంసాం విశ్వక్షేణ కదాసూయ విశ్వక్షేణ కథాసూయ కదాసూయ విశ్వక్షేణ కదాసూయ. హరే కృష్ణ. ఏమైంది, కనబడట్లేదా మీకు? ఇప్పుడు ధర్మస్వనుష్ఠిత పుంసాం విశ్వక్షేణ కదాసూయ నోత్పాదయతే యది రతిం కేవలం శ్రమ ఏవ హి కేవలం ధర్మస్వనుష్ఠిత పుంసాం విశ్వక్షేణ కదాసూయ యది రతిం శ్రమ ఏవ హి కేవలం. హరే కృష్ణ. ఇది అనువాదం, తాత్పర్యం. ఎవరైనా ఒక మాతాజీ ప్లీజ్ చదవండి. నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. అనువాదం. తన నిజస్థితిని అనుసరించి మనుజుడు వనరించి విద్యుక్త ధర్మ నిర్వహణము దేవదేవుని కదలయందు అతనికి అనురక్తిని కలిగించినచో అది కేవలము శ్రమ మాత్రమే కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. తాత్పర్యం, భాష్యం. భాష్యం. జీవితమును గూర్చి వివిధ ప్రభుజీ కదులుతా ఉంది ప్రభుజీ. జీవితమును గూర్చి మనుజుని వివిధ భావనలను అనుసరించి విద్యుత్ ధర్మములు పలు విధములుగానున్నవి. భౌతిక దేహమును వరముగా దేనిని భౌతిక దేహమునకు వరముగా దేనిని కాంచలేని లౌకికునికి ఇంద్రియములకు వరమైనది వేరొక్కటి లేదు. కనుక అతని విద్యుక్త ధర్మము తన స్వార్థము, తన వారికి సంబంధించిన స్వార్థము వరకు మాత్రమే పరిమితమై ఉండును. తన స్వార్థము అనున్నది దేహమునకే పరిమితమై ఉండును.
సాధారణముగా అటిది జంతువుల యందు గోచరించును. ఇక తన వారికి సంబంధించిన స్వార్థమనున్నది మానవ సంఘంలో గోచరించుచుండును. అట్టిది కుటుంబము, సంఘము, దేశము, ప్రపంచమునకు సంబంధించినదై దేహ సౌఖ్య దృష్టిని కలిగియుండును. ఇటువంటి భౌతిక భావన పరుల కన్నను ఉన్నతులైన వారు మనోపరిధిలో విహరించు మనోకల్పవానరులు. కవిత్వము రాయుట మనస్సు దేహములకే పరిమితమై ఏదియో ఒక స్వార్థపూరిత తత్వమును ప్రచారం చేయుట అనున్నది వారి ధర్మములు. కానీ ఈ మనస్సు దేహమునకు వరమైనది నిద్రాణమై ఉండు ఆత్మ. అట్టి ఆత్మ దేహము నుండి వైదొలిగినచో దేహము మనస్సులకు సంబంధించిన సమస్త స్వార్థపూరిత భావములు పూర్ణముగా శూన్యములు కాగలవు. కానీ అజ్ఞానులైన మానవులు ఆత్మా వనరములకు సంబంధించిన విషయములను మాత్రమే ఎరిగియుండురు. ఆత్మకు సంబంధించిన పరిజ్ఞానము ఏమాత్రము లేని కారణమున ఏ విధముగా అది మనస్సుకు దేహమునకు వరమయ్యున్నదనే విషయము తెలియకపోవుట చేతను విద్యుత్ ధర్మ పాలనము మూర్ఖ మానవులకు సంతృప్తిని కూర్చుటలేదు. ఈ శ్లోకమున ఆత్మ సంతృప్తికి సంబంధించిన విషయము చర్చించబడుచున్నది. అట్టి ఆత్మ సందేహము చూడండి. చదువుతున్నాను ప్రభుజీ. మానవ అట్టి ఆత్మ స్థూలదేహమునకు సూక్ష్మమైన మనస్సుకు పరిపూర్ణమైనది. చదవండి మాతాజీ, చదవండి. ఆ రెండింటిని చైతన్య కారణము ఆత్మయే. అటువంటి ఆత్మ యొక్క అవసరములను గాంచకుండా మనస్సుకు దేహమునకు సంబంధించిన విషయములనే మనుజుడు గాంచినచో ఎన్నడను ఆనందమును పొందలేడు. దేహము మనస్సు ఆత్మకు అత్యాదనములు మాత్రమే. కావున ఆత్మ యొక్క అవసరములను తప్పక పూర్ణము గావించవలెను. పంజరమున శుభ్రపరచుట ద్వారా పంజరము నందుండెడి పక్షి ఎన్నడను సంతృప్తి నొందబోదు. అందులకై పక్షి యొక్క అవసరములను ప్రతి ఒక్కరూ ఎరుగవలసి ఉన్నది. పరిమితమైన భౌతిక బంధము నుండి ముక్తిని పొంది పూర్ణ స్వాతంత్రం అనేది తన కోరికను పూర్ణము చేసుకున్నటయే ఆత్మ యొక్క అవసరము. బ్రహ్మాండము యొక్క అత్యాదనను తొలగించుకొని దివ్యకాంతిని దివ్యాత్మను దర్శించుటయే ఆత్మ యొక్క కోరికయే ఉన్నది. ఆత్మ వాంఛించడి పూర్ణ స్వాతంత్ర్యము పూర్ణాత్మ అయిన శ్రీకృష్ణ భగవానుతో జతకూడి నప్పుడే సాధ్యము కాగలదు. భగవత్ప్రేమ ప్రతి వారి హృదయమునందును నిద్రాణ స్థితి ఎందున్నది. కానీ అట్టి ఆధ్యాత్మిక స్థితి సూక్ష్మస్థుతి విషయములపై వికృతమైన అనురక్తి రూపమున దేహము మనస్సు ద్వారా వ్యక్తమగుతున్నది. కనుక మన అందరి ఆధ్యాత్మిక చైతన్యమును జాగృతము చేయునటువంటి విద్యుక్త ధర్మముల యందే మనము నియుక్తము కావలెను. శ్రీకృష్ణ భగవాని దివ్య కర్మల యొక్క శ్రవణ కీర్తనములను గావించుట చేతనే అది సాధ్యము కాగలదు. దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్య కథల శ్రవణము కీర్తనములందు అనురక్తిని కలిగించటువంటి విద్యుక్త ధర్మపాలనము కేవలము శ్రమ మాత్రమే అని ఈ శ్లోకమున తెలుపబడినది. ఇతర ధర్మపాలన లేనియును ఎటువంటి తత్వములకు సంబంధించినవైనను ఆత్మకు ముక్తిని కలిగించలేకపోవటయే అందులకు కారణము. కైవల్యము పొంద యత్నించు వారి కర్మలు కూడా నిష్ప్రయోజనములు, శ్రమ మాత్రములే. ఏలయన వారు కూడా తమ కర్మల ద్వారా ముక్తులన్నింటినీ మూలకారుడైన శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకున్నట్టులో విఫలమగుతున్నారు. ఈ లోకమందు గాని లేదా వేరొక లోకమందు గాని తాము పొందిడి భౌతిక లాభము కేవలము కాలము స్థలములకు మాత్రమే పరిమితమైనదని భౌతిక సుఖాభిలాషులు అనుభవపూర్వకముగా తెలుసుకొనవచ్చును. స్వర్గలోకము చేరినను తప్పించి ఆత్మకు శాశ్వత స్థానమును వారు గాంచలేరు. అట్టి తప్పించు ఆత్మ కేవలము పూర్ణముగా శాస్త్రీయ విధానమైన పరిపూర్ణ భక్తియుత సేవ ద్వారానే సంతృప్తి నొందగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ఒకసారి మీరు అనువాదాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. భాష్యం కాదు, అనువాదం. నెమ్మదిగా అనువాదాన్ని చదవండి ఒకసారి. హరే కృష్ణ ప్రభు. తన స్థితి
నిజస్థితిని అనుసరించి మనుజుడు వనరించు విద్యుక్త ధర్మ నిర్వహణము దేవదేవుని కదలయందు అతనికి అనురక్తిని కలిగించినచో అది కేవలము శ్రమ మాత్రమే కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో విశేషంగా సూత గోస్వామి శ్రీల ప్రభుపాద కూడా భాష్యంలో ఎంతో విస్తార రూపంలో చర్చించారు. ఈ భౌతిక ప్రపంచంలో చేసే మన కర్మలు, మనకి మన జీవితంలో 2 రకాల కర్మలు ఉంటాయి. భౌతిక కర్మలు, ఆధ్యాత్మిక కర్మలు, బాధ్యతలు అనొచ్చు. ఈ కర్మల్ని మనం బాధ్యత కింద అనుకుంటాం. ఈ భౌతిక బాధ్యతలను వహిస్తూ జీవితంలో ఎవరైతే తమ సమయాన్ని కేటాయిస్తారో వాళ్ళని ఈ ప్రపంచంలో చాలా మంది మంచి మనుషుల కింద భావిస్తారు. కానీ భాగవతం వాళ్ళని ఏ విధంగా కేటాయిస్తుందండి? వాళ్ళు మంచి మనుషులు అవుతారు ఎప్పుడండి? ఎప్పుడైతే ఆ భౌతిక బాధ్యతల్లో భగవంతుని ఉద్దేశించి మీకున్న భక్తి అనురక్తి పెరుగుతుందో, భగవంతుని మీద అనురక్తి పెరిగితే ఆ భౌతిక బాధ్యతల్లో సమయం కేటాయించి కష్టపడడం ఆ మనిషిని మనిషి కింద భావిస్తారు భాగవతం. ఎప్పుడైతే ఇలాంటి సమయాన్ని కేటాయించిన తర్వాత భగవద్భక్తిలో అనురక్తి కలగకపోతే అది ఒక శ్రమయే. చాలా కష్టపడుతున్నాడు అంతే, ఆ కష్టానికి ఫలితం ఏం లేదు. అరే ప్రభు మీరు అలా నేస్తున్నారు. ఈ భౌతిక బాధ్యతలు ఎన్నో మేము సాధించాం, ఎన్నో సాధించబోతున్నాం. ఎంతో మందికి సాధించే ఒక ప్రేరణ కూడా ఇస్తున్నాం మా జీవితం ద్వారా. మీరు వాటన్నిటినీ ఒక శ్రమ కింద కేటాయిస్తుంటే నచ్చట్లేదు మాకు. అలాగా మీరు ఎలా అనగలరు? అలాగా ఇది వేస్ట్ ఆఫ్ టైం ఎందుకు అంటున్నారు? టైం వేస్ట్ ఎందుకు అంటున్నారు? ఇది నేను అనట్లేదండి, భాగవతం అంటుంది. శ్రమ ఏవహి కేవలం, అదొక శ్రమే. ఇప్పుడు మీకు తెలుసా గాడిద ఉంటుంది, గాడిద జనరల్గా గాడిద ఏమైనా తినాలంటే మామూలుగా అడవిలోకి కానీ పొలాల్లో కానీ వెళ్ళి మేతేస్తే ఎంతో గడ్డి దొరుకుతుంది, దానికి గడ్డి తినచ్చు. కానీ గాడిదకి ఏమనిపిస్తుంది? నేను శ్రమిస్తేనే నాకు అన్నీ దొరుకుతాయి అని నాకు ఆలోచన ఉంటుంది. ఒకసారి ఒక చాకలివాడు బట్టలు ఉతుకుతూ తిట్టుకుంటున్నాడు అనమాట. బట్టలు ఉతుకుతూ తన కూతురుని తిట్టుకుంటున్నాడు. అరే నా కూతురు అసలు నా మాట విందు, నేను ఎంత చెప్తాను అటు వెళ్ళొద్దని, కానీ అక్కడికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటుంది, వాళ్ళతో వీళ్ళతో కలుస్తుంది, నాకు నచ్చట్లేదు. ఇలా ఇంకోసారి ఇలాగా గొడవ చేస్తే ఇదిగో నా దగ్గర ఉన్న గాడిద ఉందే కదా, ఈ గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడనమాట. ఆ చాకలాడు అంటాడండి, ఈ గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తానంట. అక్కడే పక్కన కూర్చుని గడ్డి మేస్తున్న ఆ గాడిద ఈ మాట విని ఎంతో ఆనందపడిపోతుంది. ఆనందపడి నెక్స్ట్ రోజు ఆ గాడిద భుజం మీద, రోజు దాని భుజం మీద పెడతారు ఒక భారం, బట్టల భారం. ఉతికిన బట్టలు ఉతక ముందు కొంచెం లైట్గానే అంటే ఉతికిన తర్వాత బరువు ఎక్కిపోతాయి. అవన్నీ మోసుకుని తీసుకెళ్తున్నా గాడిద. వెనకాల నుంచి తన పిర్ర మీద వేడేమో కర్ర పెట్టి కొడుతున్నాడు ముందుకు వెళ్ళమని. ఆ దెబ్బలు తింటున్న ఆనందంతో దెబ్బలు తింటుంది. పక్కన ఇంకో గాడిద వెళ్ళిందనమాట. దానికి ఎవడు మాస్టర్ లేడు, ఇంకెవరు స్వామి లేడనమాట ఆ గాడిదకి. అది అనాథ గాడిద అనమాట. అది గడ్డి మేస్తూ మేస్తూ పక్కకు వెళ్తూ ఈ గాడిదని చూసింది. ఫ్రెండ్ గాడిద అనమాట. ఓ గాడిద, అరే ఏంట్రా అది అంతా వాడిని ఆ చాకలోడు ఎంత కొడుతున్నా తిడుతున్నా ఎంతో ఆనందంతో నువ్వు ఆ బరువు మోస్తూ వెళ్తున్నావు, నీకే అనిపించట్లేదా? అప్పుడు ఆ గాడిద తన కళ్ళతో చూసి నవ్వుతూ, అరే నీకే తెలుసురా, నిన్న పొజిషన్ ఎంతో కష్టపడి తెచ్చుకున్న పొజిషన్ ఇది. ఎన్నో డిగ్రీలు చదువుకుని ఎన్నో డిగ్రీలు తెచ్చుకున్నాను ఇందులో. నువ్వేం చదువుకోలేదు, అలా రోడ్ల మీద తిరిగే గాడిద నువ్వు.
నేను ఒక కంపెనీలో ఉద్యోగి, నేను ఇప్పుడు మొన్న అవార్డు కూడా వచ్చింది నాకు, మంచి పని చేసే గాడిద అని. ఆ అవార్డు తీసుకుని నడుస్తున్నాను నేను. సరే, అవార్డు వచ్చింది, బాగానే ఉంది. మరి వాడు కొడుతుంటే నవ్వుతున్నావేంటి? వదిలేయాలనిపించట్లేదా నీ మాస్టర్ని, నీ స్వామి, నీ చాకలోని? ఒరే, నీకు తెలియని ఒక సీక్రెట్ ఉంది. ఇవాళ పొద్దున్నే ఆయన నా ముందు చెప్పాడు, తన కూతురు గొడవ పెడుతుంటే ఇంకా గొడవ చేస్తే ఈ గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తానని. నేను ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడైతే నా పెళ్ళి తన కూతురుతో అవుతుందని. దానికోసం ఒక భారం ఏంటి, ఇంకెన్ని మూట్లు వచ్చినా ఎత్తడానికి నేను సిద్ధం. నాకు పెట్టకపోయినా పర్లేదు, కష్టపడతాను. ఎంతో కష్టార్జితంతో తెచ్చుకున్న ఈ పొజిషన్ని ఊరికినే వదిలేయను నేను నీలాగా. అప్పుడు వీడు అంటాడు, ఒరే గాడిద, గాడిద కాబట్టి గాడిద అన్నాడు, ఒరే గాడిద, నువ్వు తినే గడ్డి ఫ్రీగానే దొరుకుతుంది బయట, ఇక్కడ బాగానే దొరుకుతుంది, అదంతా వదిలేసి ఇలా చేయడం నీకు మంచిది కాదు. నువ్వు దానికన్నా పరమ గాడిదవి, నువ్వు ఉత్తమ గాడిదవి నువ్వు. ఎందుకంటే ఎవరైనా ఒక ఆడపిల్లని గాడిదకిచ్చి పెళ్లి చేస్తారా? అదేదో కోపంతో అంటారు కానీ ఇలా చేస్తారేంటి అని అంటాడు. కానీ గాడిద నమ్మదు. అది నీకేం తెలుసు? ఇప్పుడు దాకా ప్రపంచంలో సాధ్యం కాని నేను సాధ్యం చేసి నిరూపిస్తాను. ఈ ప్రపంచానికి చాటి చూపిస్తాను. భౌతికంగా ఎంత కష్టపడినా మనం సాధ్యం కానిది కూడా సాధించగలమని. అలా ఆ గాడిద తన ఉపన్యాసాన్ని ఇచ్చిందనమాట. కానీ ఈ బయట ఉన్న గాడిద కొన్ని బుద్ధిమంత గాడిద అన్నమాట. అతనికి అర్థమైంది ఇక నా టైం వేస్ట్ అవుతుందని. వెళ్తూ వెళ్తూ ఈ శ్లోకాన్ని ఉచ్చరించింది ఆ గాడిద. ఏదండి? ధర్మస్వానుస్థిత పుంస విశ్వక్షేణ కదా సూయనోత్పాదయతే ఎదిరతే శ్రమ ఏవహి కేవలం. ఎప్పుడైతే మనుజుడు, పుంస అంటే మనుజుడు, తన చేసే భౌతిక బాధ్యతల్లో ధర్మస్వనుస్థిత, తన చేసే భౌతిక బాధ్యతల్లో శ్రమిస్తాడు. ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉంటాయి. శారీరక స్తరంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి, మానసిక స్తరంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి, బుద్ధి స్తరంలో కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు వహించడం అవసరం. పోయింది అవసరం లేదని కాదు, అదే వస్తుంది. ఎవరిదో మైక్ ఆన్ పెంచే ఉంది. వరలక్ష్మి, మీ మైక్ ని మ్యూట్ చేయండి. మంచిది. ఈ గాడిద స్టోరీ ఎంతమందికి అర్థమైంది? ఒకసారి చేతులు ఎత్తండి. వింటున్నారా, వినట్లేదా? రోజు మీరు చెప్పేది నేను ఆల్రెడీ శ్రీమాతాజీ ఒక ఇద్దరు, ఓకే, ఇద్దరే ఎత్తారు. వాట్ అబౌట్ అదర్స్? ఓకే, ముగ్గురు, నలుగురు, ఐదుగురు. మంచిది. ఇది అర్థం కాకపోతే అడగండి మిగతా డివోటీస్. వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో ఎంతో కంపారిజన్ ఉంటుంది ఈ స్టోరీతో పాటు. మనం చూస్తే మన లైఫ్ కూడా ఈ ప్రపంచ భౌతిక బాధ్యతలు అనే పేరుతో ఎంతో మంది ఎంతో సమయాన్ని, శక్తిని, సామర్థ్యాలన్నిటిని కేటాయిస్తున్నారు. అవి విభజించుకుంటే, ప్రభుపాద్ భాష్యం ప్రకారం విభజించుకుంటే అవి 3 స్థాయిలో ఉంటాయి. ఒకటి శారీరక స్థాయిలో, శారీరక స్వార్థం అంటే సొంత తన కోసం ఆలోచించడం, తన వాళ్ళ కోసం ఆలోచించడం. అది కొంచెం విస్తారమై, ఓకే, నేనున్న దేశం గురించి ఆలోచించడం, లేకపోతే నేనున్న లోకం గురించి ఆలోచించడం అక్కడ మారుతుంది. కానీ ఆలోచన ఎక్కడి దాకా పరిమితం అవుతుందండి? ఒక్క శారీరక సంబంధంతోనే సంబంధం దాకా పరిమితం అవుతుంది. శరీరం అవసరాలు తప్ప
మిగతా అవసరాల గురించి ఆలోచించరు. జంతువులు ఉంటాయండి, అవి ఆలోచన, వాటికి ఉంటుంది ఆలోచన, తమ స్వార్థం కోసమే జీవిస్తాయి అవి. కాకపోతే తమ స్వార్థాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాయి తమ పిల్లల కోసం. మిగతా జంతువుల కోసం ఆలోచించవు అవి. అలా జంతువులు ఏం ఆలోచిస్తాయంటే 4 విషయాలు ఆలోచిస్తాయి. ఏమిటవి? ఆహార నిద్ర భయమైతునం చ. ఈ 4 విషయాలే. వాటి ఆలోచన శక్తి, జంతువు తీసుకునే బాధ్యత ఈ 4 విషయాల గురించే. ఇవి శారీరక స్థలంలోనే ఉంటాయి. ఏంటవి? ఆహారం, నా తిండి. అరే నువ్వు కష్టపడరా, మంచి ఉద్యోగం తీసుకోవే, మంచి పెళ్ళాడి, అక్కడ నీకు మంచి తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి అన్ని అవసరాలన్నీ సమకూర్చుకుంటే జీవన లక్షణం పొందినట్టు అని ఎంతో మంది అనుకుంటారు. ఎంతమంది? అందరూ అదే అనుకుంటారు. ప్రభుజీ మా స్థాయి ఇలాంటిది, ఈ స్థాయి ప్రకారం నేను తినాలి, ఈ స్థాయి ప్రకారం నేను జీవించాలి, ఈ స్థాయి ప్రకారం నేను కట్టాలి బట్ట, ఈ స్థాయి ప్రకారం నేను తిరగాలి. దీన్నే జీవన లక్ష్యం కింద మార్చుకుంటారు. అది శారీరక పరిమితం అంతే, శారీరక స్థలం దాకా పరిమితం అయ్యింది. అలా ఎంతో మంది ఈ ప్రపంచంలో 100కి 99.99% ఇలాగే ఉంటారు, శారీరక స్థలంలో గురించి ఆలోచిస్తూ. అవన్నీ సమకూరిస్తే సరిపోతుంది నా జీవితంలో, పక్కోడికి ఏమవుతుంది నాకు అవసరం లేదు, కానీ నాకు సంబంధించిన వాళ్ళకి మాత్రం అన్నీ ఉండాలండి. అప్పుడప్పుడు దాంట్లో కొంతమంది కొంచెం నిస్వార్థులై ఉంటారనమాట. స్వార్థులుగా ఉండరు. నిస్వార్థం అంటే ఏంటండి? నాకే కాదు, నేనుంటున్న సమాజంలో, నేనుంటున్న వీధిలో, నేనుంటున్న నగరంలో, నేనుంటున్న గ్రామంలో, నేనుంటున్న రాజ్యంలో అందరికీ ఇవన్నీ సమకూర్చుకోవాలని ఆలోచిస్తారు. కానీ అది కూడా భౌతికంగా పరిమితమైనది, ఒక్క శారీరక స్థలం దాకా. శారీరక స్థలం అంటే ఆహారం గురించి, నిద్ర గురించి, భయం అంటే సెక్యూరిటీ. బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, అకౌంట్లో డబ్బులు ఉన్నాయా, లేకపోతే పొలిటికల్ పార్టీ వచ్చి మీ స్కీమ్లో ఫ్రీగా ఇస్తారు ఒక 5,000 లేకపోతే 10,000, దాంతో సమకూర్చుకోండి. సమాజంలో కూడా ఇప్పుడు సామాజిక సేవలో కూడా ఈ 4 విషయాల గురించి ఆలోచిస్తారు. ఆహారం, నిద్ర, భయం और మైథున జీవనం, సంసార జీవనం గురించి అంతే. ఆలోచన, తను చేసే తను ఆలోచించే ప్రతి విషయం, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి కార్యం ఈ 4 విషయాల మీదే కేంద్రమై ఉంటుంది. అది శారీరక స్థలంలో వ్యక్తి తమ బాధ్యతని పరిపూర్ణంగా భావిస్తాడు. అలా భావించిన వ్యక్తి తన జీవితంలో భక్తి గురించి కేటాయించే సమయం చాలా తక్కువ. కుదరదు వాడికి, ఆమె కుదరదు అసలు. ప్రభు ఎన్నో ఉన్నాయి పనులు, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. ఒకసారి విశ్లేషించి చూస్తే ఆ పనిలో ఈ ఆహార, నిద్ర, భయ, మైథున ఈ 4 విషయాల మీద కేంద్రించే ఉంటాయి. అడగండి, సమయం దొరుకుతుందా మీకు భాగవత శ్రవణం చేయడానికి? అడగండి, భక్తిమయ సేవ చేయడానికి, భక్త సాంగత్యం చేయడానికి మందిరానికి వెళ్ళే అవకాశం తీసుకుంటున్నారా లేదా అని అడగండి. అందులో వచ్చే సేవా అవకాశాల్లో మీరు ఏదైనా ఒకదానికి సంకల్పించుకుని సేవ కింద మార్చుకుని చేస్తున్నారా, సేవ అందిస్తున్నారా లేదా అని అడగండి. లేదు. ఎందుకంటే ఈ బాధ్యతలు ఎన్నున్నాయి ప్రభుజీ, మీకు అసలు అర్థం కాదు. మీరేంటి వదిలేసుకున్నారని, మీరు బాధ్యతను వదిలేసేలాగా తిరుగుతున్నారు. ఆ గాడిదలాగా స్టోరీ మాట్లాడుతుంది కదా, ఆ గాడి తిరుగుతుంది కదా. కానీ నేను అలా కాదు, నేను మంచి గాడిదని.
ఎన్నో బాధ్యతలు వహిస్తున్న గాడిద నేను. అందులో ఆహారం గురించి అవసరం. కష్టపడకపోతే తిండి కూడా రాదు, దొరకదు. అలాంటప్పుడు వనంలో ఉండే మృగాలకు ఎలా దొరుకుతుంది ఆహారం? ఒక ఏనుగు సుమారు ఒక రోజుకి 40 కిలోలు తింటుంది. పళ్ళని కానీ పరాలు కానీ తినేది 40 కిలోలు. అలాంటి ఏనుగులు ఎన్నో కోట్లల్లో ఉన్నాయి వనాల్లో. వాటన్నిటికీ ఆహారం ఎవరు అందిస్తున్నారండి? మనమేమైనా అందిస్తున్నామా? వెళ్ళి సప్లై చేస్తామా? భగవంతుడు ఇస్తున్నాడు. భగవంతుడు సృష్టించిన సృష్టిలో ప్రతి ఒక్కరికి కావాల్సిన అవసరాలన్నిటినీ సమకూరుస్తాడు. కానీ ఎవరైతే అవసరాలను మించి తమ జీవితంలో అవసరాలను మించి అత్యవసరాలకి వెళ్తారో వాళ్ళకి ఎవరు ఎంత సమకూర్చినా వాళ్ళకి సంతృప్తి అనేది రాదు. అందుకే ఈ ప్రపంచంలో చూడండి, అందరూ అత్యవసరానికి పోయి తమ సమయాన్నిటినీ ఈ బాధ్యత అనే పేరుతో సమయం అంతా వ్యర్థం చేసుకుంటున్నారు. అలా చేసుకుని ఆత్మసంతృప్తిని పొందట్లేదు. ఆత్మసంతృప్తి అనేది రావట్లేదు వారికి. ఉన్నాయి, ఇంట్లో సోఫా సెట్ ఉంది, టీవీ సెట్ ఉంది, అన్ని సెట్లు ఉన్నాయి, కానీ ప్రతిరోజు అప్సెట్టే. అప్సెట్. బాబుజీ ఎలా ఉన్నారంటే, ఏమండి ఎలా ఉన్నారంటే అస్సలు బాగాలేదు, ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం అని. ఎందుకంటే ఆత్మస్థలంలో ఎలాంటి ప్రయత్నము అవ్వట్లేదు. శారీరక స్థలంలో అన్నీ చేసుకుంటున్నాం మనం. శారీరకంగా మన తిండి కోసం, మనం ఉండటం కోసం, మన బట్ట కోసం, మనకున్న సంబంధాలు, పరివారాలు, వాళ్ళ కోసం ఎన్నో చేస్తున్నాం శారీరకంగా. బట్ ఆధ్యాత్మికంగా మనం ఏం చేయట్లేదు. కొంతమంది అనొచ్చు, ప్రభుజీ శారీరకంగా కాదు, నేను ఆలోచన ప్రకారం కూడా ఎంతో ఈ ప్రపంచానికి ఏదో చెయ్యాలని చూస్తాను. మంచి చెయ్యాలి, అందరూ మంచిగా ఉండాలి, మంచి ఆలోచనలతో ఉండాలి, మంచి గుణాలు కలిగి ఉండాలనే దాని గురించి నేను ప్రయత్నిస్తాను. అందరికీ మంచి చేస్తే నీకు మంచి అవుతుంది అనే ఒక ఆలోచన. ఇది మానసిక స్థాయి అన్నమాట. ఇది ఆధ్యాత్మిక స్థాయి కాదు. అందరూ మంచిగా ఆలోచించాలి, మంచిగా ఉండాలనేది ఆధ్యాత్మికం కాదు, ఇది పొరపాటు. దాన్ని ఏమంటారండి? మానసిక స్థాయి. మానసిక స్థాయిలో ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎన్నో మంది ఫిలాసఫర్స్ ఉన్నారు, వాళ్ళు ఏవో పుస్తకాలు రాశారు. ఈ ప్రపంచంలో అందరూ పాజిటివ్గా ఆలోచించాలని, చెడుగా ఆలోచించకూడదని. మంచి చెడు అనేవి రెండు కూడా భౌతికమే. మంచి చెడులో ఆధ్యాత్మికం ఏమీ లేదు. మానసికంగా మనం ఈ ప్రపంచంలో ఉంటున్నప్పుడు మనసు స్థాయిలో మనకు ఒక సంతృప్తి అనేది అవసరం. దానికి మంచి ఆలోచన అవసరం. షడ అనర్థాలను తొలగించుకుని ఉండాలి, ఆ ప్రయత్నం చెయ్యాలి, మంచి ఆలోచనలతో ఉండాలి. ఇలాంటి ప్రయత్నంలో కొంతమంది ఫిలాసఫర్స్ ఉన్నారు, కొంతమంది జ్ఞానులు ఉన్నారు. అలాంటి జ్ఞానులు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నట్టు కాదు, అలానే వాళ్ళు ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచిస్తారని కూడా కాదు. మంచిగా జీవించండి అంటే ఆధ్యాత్మికంగా జీవించడం అని కాదు. మంచిగా అంటే ఈ ప్రపంచంలో మంచి చెడు ఉంటాయి, చెడును గ్రహించి దాని నుంచి దూరంగా ఉండండి, మంచిని గ్రహించి దాన్ని స్వీకరించండి. మంచి మాటలు మాట్లాడండి, మంచిగా వ్యవహరించండి, మంచిగా ఆలోచించండి. మనసా వాచా కర్మణ మంచిగా ఆలోచించండి. దాంట్లో ఆధ్యాత్మిక ఏమీ లేదు, సోషల్ వాల్యూస్ అన్నమాట. శ్రీల ప్రభుపాద వారి భాష్యంలో దీని గురించి వర్ణించారు. వీళ్ళు శారీరక స్థలం గురించే కాదు ఆలోచించేది, శారీరక శరీరం నుంచి బయటకు వచ్చి ఈ ప్రపంచానికి ఏ విధంగా మనం హెల్ప్ చేయాలి. అలాంటి ఆలోచనలతో కొంతమంది ఏంటంటే మంచి గురించి మాట్లాడతారు, మంచి పనులు చేస్తారు, సామాజిక సేవ చేస్తారు,
కానీ సామాజిక సేవ భగవంతుడి సేవ కింద పొరపాటు. సామాజిక సేవ భగవంతుడి సేవలో ఎంతో డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఒక పిల్లవాడు తన తన ధనవంతుడైన తన తండ్రి నుంచి ఒకసారి విద్యం అయిపోయాడు అనమాట, విడిపోయాడు అనమాట. విడిపోయి ఒక చోట కూర్చుని ఏడుస్తున్నాడు, ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు అనమాట. దారిలో పోయి ఒక వ్యక్తి చూసి, అరే ఆ పిల్లోడు ఇంత ఏడుస్తున్నాడు పాపం, వీడిని బుజ్జగిద్దామని ఒళ్ళో కూర్చోబెట్టి బుజ్జగించి వాడికి ఒక లాలీపాప్ ఇచ్చి వాడిని తినిపించి వాడు ఆనందపడిన తర్వాత వాడిని పడుకోబెట్టి ముందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ చిన్న పిల్లోడు పడుకున్నాడు, లేవగానే మళ్ళీ వాళ్ళ నాన్న గుర్తుకొచ్చాడు. చూస్తే ఇటు చూశాడు, ఆకలితో ఉన్నాడు, మళ్ళీ అడ్డం స్టార్ట్ చేశాడు. ఇంకో వ్యక్తి పోతున్నాడు దారిలో, అరే చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడు పాపం, వీడికి తినడానికి ఏం లేదేమో అని వాడు ఏం చేశాడు, మంచి విందు వినోదాన్ని ఏర్పాటు చేసి ఇప్పించి వాడికి నెక్స్ట్ ఒక 10 రోజుల దాకా ఆకలి తగ్గేటట్టుగా డబ్బులు కూడా సమకూర్చి ఇచ్చాడు అనమాట, చేతిలో పెట్టాడు. ఈ డబ్బులు తీసుకో, దీంతో నువ్వు ఎంజాయ్ చేయి, ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు, నీకు ఇవన్నీ అవసరం అని ఇప్పించాడు. అవన్నీ కూడా తీసుకున్నాడు, బాగానే ఉంది. 10 రోజులు అలా ఆనందించాడు, డబ్బుతో ఆకలిని తెచ్చుకున్నాడు. మళ్ళీ మొదటికి వచ్చేసాడు, మళ్ళీ కూర్చుని ఏడుస్తున్నాడు అనమాట. ఏడుస్తుంటే మూడో వ్యక్తి వచ్చాడు. మొదటిసారి ఒక అడుగుతాడు, ఎవడ్రా నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు, మీ నాన్న ఎవడు, మీ అమ్మ ఎవరు అని అడుగుతాడు. వాడికేమో ఏమి గుర్తురావు. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగితే పాకెట్లో నుంచి ఒక చిన్న డైరీ తీస్తాడనమాట. ఆ డైరీ తీయగానే, ఆ డైరీ ఓపెన్ చేయగానే లోపల రాస్తుంది, ఫోటో ఉంది, ఒక పెద్ద మనిషి ఫోటో ఉంది, తండ్రి పేరని. తండ్రి పేరు నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్. అప్పుడు తెలిసింది ఆ తండ్రి ఎవరండి, ఆ రాజ్యంలో అతి ఐశ్వర్యవంతుడైన వ్యక్తి అనమాట. అరే నువ్వు వాడి కొడుకువా, ఆయన కొడుకువా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావని చంకలో తీసుకున్న ఆ పిల్లోని తిన్నగా ఇంటికి వెళ్తాడు, ఆ ధనవంతుడి ఇంటికి. అక్కడ ఎంతో బాధతో కూర్చుని ఏడుస్తున్న ఆ ధనవంతుడి తండ్రిని చూడగానే పలకరిస్తాడనమాట. ఏమయ్యా, నీ పిల్లోని పోగొట్టుకున్నా కదా, ఇప్పుడు నాకు దొరికాడు ఒక చోట, వాడి దగ్గర ఉన్నాడు, తీసుకో అని ఇస్తాడు. ఎంతో ఆనందంతో ఆ తండ్రి తీసుకొచ్చి ఇచ్చిన వాడిని ఎంతో మర్యాద సత్కారాలన్నీ అందిస్తాడనమాట. ఇప్పుడు అర్థమైందా? సామాజిక సేవ ఆధ్యాత్మిక సేవలో భేదం. సామాజిక సేవలో ఏంటండి, మొదట వచ్చి ఇద్దరు వచ్చారు కంటే వాళ్ళు ఇచ్చి వాళ్ళకి ఏమి ఇచ్చారు, వాడి ఆకలి తగ్గేదాకా అన్నీ సమకూర్చి డబ్బులు కూడా ఇచ్చాడు. అది సామాజిక సేవ. కానీ భక్తిమయ సేవ ఏముంటుందండి, ఆ పిల్లోడిని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ తండ్రి దగ్గర చేర్చడం. మనం చేసే ఈ ప్రయత్నం, భక్తిమయ మార్గం ఏంటండి, ఇలాంటి ప్రయత్నం. మనందరం భగవంతుడి పిల్లలం. అలాంటి పిల్లలందరం మనం భగవంతుడి వదిలేసి ఈ ప్రపంచానికి వచ్చి ఏ విధంగా మారాం, ఒక బికారి కింద మారాం. ఇక్కడ అందరం బికార్ల కింద మారి బెచ్చెత్తుకుంటున్నాం. అక్కడ ధనం దేహి, జనం దేహి, సుందరం దేహి అని యాచించుకుంటున్నాం, బెచ్చం ఎత్తుకుంటున్నాం ఈ ప్రపంచంలో. అప్పుడు భగవంతుడు అరే, నన్ను వదిలి ఈ ప్రపంచానికి వచ్చి ఆనందించడానికి ప్రయత్నిస్తాం. ఆనందం ఒకరోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, తర్వాత ఆత్మస్థాయిలో సంతృప్తి అనేది మాత్రం రాదు. శారీరకంగా మనం అన్ని సెట్ చేసుకోవచ్చండి, అదేవిధంగా మానసికంగా కూడా మనం అన్ని సరి చెప్పుకోవచ్చు. మంచిగా ఉండాలి, మంచి చెయ్యాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు. కానీ ఆత్మస్థాయిలో సంతృప్తి అనేది భగవద్భక్తి వల్లే సాధ్యం.
అందుకే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుంది చూసారా, ఇందులో ప్రభుపాద్ భాష్యలో ఒక మంచి ఉదాహరణ చెప్పున్నది. మన శరీరంలో కూడా 3 శరీరాలు ఉంటాయన్నమాట. ఒకటి శారీరక స్థూల శరీరం, మనం చూసే కళ్ళతో చూసే శరీరం. మరణ సమయంలో ఈ స్థూల శరీరం మరణిస్తుంది. పంచభూతాలతో చేసిన ఈ శరీరం, నిప్పు, నీరు, నేల, అగ్ని, వాయుతో సమకూర్చిన ఈ శరీరం ఏమవుతుందండి, కొన్నేళ్ల తర్వాత ఇది క్షీణిస్తుంది. ఈ స్థూల శరీరం అంతా ఉన్నది ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళ దాకా ఉంటుంది. తర్వాత ఏం చెప్తుందండి, వద్దు బాబాయ్, నేను భరించలేను, అయిపోయింది, నా కెపాసిటీ అయిపోయింది, నేను వదిలేసి వెళ్ళిపోతానంటుంది. అలా ఆ మరణ సమయానికి ఏమవుతుందండి, స్థూల శరీరం వెళ్ళిపోతుంది. కానీ ఈ శరీరం లోపల ఉన్న మానస శరీరం, దాన్ని సూక్ష్మ శరీరం అంటారనమాట. ఆ సూక్ష్మ శరీరం దేంతో పోలిందండి, మనస్సు ఈ అహంకారం అనే 3 పదార్థాలతో చేస్తున్నది. మన ఆలోచన విధి, మన అనుభవించిన స్మృతులు అవన్నీ మనతోనే ఉంటాయి. మరణించిన తర్వాత అవి పోవు. మన ఎంచుకున్న వాసనలు అంటే మన పూర్వ జన్మ వాసనలు, ఇలాంటి అలవాట్లు, ఆస్పెక్ట్స్ అన్నీ మానసిక శరీరం ప్రకారం అవన్నీ మరణించిన తర్వాత కూడా ఉంటాయి. అందుకే ఒక్క శరీరమే మరణిస్తుంది, వ్యక్తి మరణించడు. ఆ వ్యక్తికి ఉన్న ఆలోచన మరణం అవ్వదు. ఆ వ్యక్తి అనుభవించిన ఆనందాలు, దుఃఖాలు, వాటి అనుభవాలు అవేం పోవు. ఆ వ్యక్తి మరణించినప్పుడు తన జీవితంలో ఇంకా అవ్వాల్సిన కోరికలన్నీ చచ్చిపోవు, అవన్నీ ఉంటాయి. అవి మరో జన్మలో ఇంకో శరీరం ఎత్తినప్పుడు అవన్నీ మళ్ళీ బయటకు వస్తాయి. అందుకే ఈ 2వ శరీరం, సూక్ష్మ శరీరం మరణించదు. దాన్ని కనిపెట్టడం కష్టం. ఈ ప్రపంచంలో అయ్యే ప్రతి సంరక్షణ విధులన్నిటినీ దేని గురించి ఎంచుకున్నాయంటే ఓన్లీ స్థూల శరీరం గురించి. ఈ శరీరం బాగుందా అంతే అడుగుతాం. మన మనస్సు, బుద్ధి ఎలా ఉందనేది ఎవరు ఎక్కువ అడగరు, ఆలోచించకూడదు దాని గురించి. ఈ 2 శరీరాల్లో చేసి ఇంకో శరీరం ఉందండి మన లోపల, అది ఆధ్యాత్మిక శరీరం. దాన్నే ఆత్మ అని అంటాం మనం. ఈ ఆత్మ సచ్చిద్ ఆనంద రూపంతో ఉంటుంది. ఇప్పుడు స్థూల శరీరం లోపల కూడా మన ఆధ్యాత్మిక శరీరం ఆత్మ ఉందన్నమాట. సో మరణ సమయం ఏమవుతుందండి, మన స్థూల శరీరం మరణిస్తుంది, దాన్ని మన అగ్నికి ఆహుతిస్తాం. కానీ సూక్ష్మ శరీరంతో పాటు ఆత్మ ఇంకో శరీరాన్ని ధారించడానికి వెళ్తుందన్నమాట. ఒక దేహిని ఆశ్రయిస్తుంది అనమాట. ఆత్మ ఎప్పుడూ ఆ సూక్ష్మ శరీరంతో తిరుగుతూ ఉంటుంది. అందుకే మన జన్మలో ఉన్న ఆలోచనలకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. జన్మలో మనం అనుభవించిన బాధలు, కష్టాలు కూడా ఒక విధంగా మన మనస్సు లోపల ఉండిపోతాయి. అవి ఎప్పటికీ పోవు. కొంతమంది కోమాలోకి వెళ్ళిపోతారు. కోమా అంటే ఏంటండి, స్థూల శరీరం రెస్పాండ్ అవ్వదు, కానీ సూక్ష్మ శరీరంలో ఆ వ్యక్తి ప్రతిదీ వింటాడు, ఆలోచిస్తాడు, కానీ బహిరంగంగా ఏమి వ్యక్తం చేయలేడు. అందుకే అర్థం చేసుకోవాలి, మరణ సమయంలో ఏమవుతుందండి, మన సూక్ష్మ శరీరం ఉంటుంది, ఆత్మతో పాటు ఇంకో శరీరాన్ని ధరించడానికి వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో చేసే ప్రతి ప్రయత్నం ఏంటంటే స్థూల శరీరాన్ని ఎంత మంచిగా ఉంచాలని ఆలోచిస్తున్నారు తప్ప దాన్ని భౌతిక బాధ్యతల కింద గ్రహిస్తున్నారు. కానీ ఈ భౌతిక బాధ్యతలు కాకుండా ఆధ్యాత్మిక బాధ్యత కూడా ఉన్నది, దాన్ని మనం గ్రహించాలి. అందుకే ఇక్కడ విశేషంగా ఒక ఉదాహరణ చెప్పుకున్నది ఏంటండి, ఒక పంజరంలో ఒక చిలుక. ఒక ధనవంతురాలు ఒక పంజరంలో చిలుకను పెట్టి ఏర్పాటాలన్నీ చేసి ఆ పంజరాన్ని మంచి బంగారు పంజరం కింద మార్చింది. బంగారు పంజరం లక్షలు ఖర్చు అయినాయి దానికి. సో దాన్ని మంచిగా చూసుకోవాలని ప్రతిరోజు ఏం చేసేదండి, ఆ బంగారు పంజరాన్ని తోమేది, కడిగేది, పాలిష్ చేసి పెట్టేదన్నమాట.
కానీ ఆ పంజరంలో ఉన్న పక్షి గురించి ఆలోచించలేదు. ఇప్పుడు పంజరాన్ని తోమి మెయింటైన్ చేస్తే అది మెయింటైన్ అవుతుంది. కానీ పంజరంలో ఉన్న పక్షిని ఏం చేయాలంటే దానికి దానాలు వేయాలి, తిండి పెట్టాలి. తిండి పెట్టకుండా తన సమయాన్ని అంతటిని ఆ పంజరం కోసం ఇచ్చింది. నెమ్మదిగా ఏమైందండి, ఆ చిలుక తన కాలం అన్నమాట, కాలం చెల్లి వెళ్ళిపోయింది. అలా ఈ పెద్దావిడ పంజరాన్ని బాగానే చూసుకుంది, కానీ అందులో చిలకను మాత్రం చూసుకోలేదు. ఎన్నో మూవీ సాంగ్స్ గుర్తుకొస్తాయి మీకు. పంజరంలో బంధంలో ఉన్న చిలుక. ఆ చిలుక ఏంటండి? ఆత్మ. మనందరం ఈ శరీరం అనే బంగారు పంజరంలో ఉన్నారు. కొంతమంది బంగారు పంజరం, కొంతమంది వెండి పంజరం, కొంతమంది ఏమో లోహంతో చేసిన పంజరం. దానికి 3 పంజరాలే. పంజరంలో మీరు బంగారు పంజరంలో బంధించబడ్డారా, వెండి పంజరంలో బంధించబడ్డారా అనేది ముఖ్యం కాదు, బంధించబడ్డారా లేదా అనేది ముఖ్యం. కొంతమంది చెప్పి నేను మంచి పంజరంలో ఉన్నానే, మంచి శరీరం నాది, కానీ అది శరీర బంధనే కదా. అలాంటి శరీర బంధన ఉన్నప్పుడు ఆత్మ గురించి ఆలోచించాలి. ఈ శరీరానికి తిండి పెడతాం 3 పూటలు, 2 పూటలు నిద్రపోతాం. ఇలాంటివన్నీ ప్రయత్నాలు చేసి మనం ఈ శరీరాన్ని చూసుకుంటున్నాం, కానీ ఆత్మకి కావాల్సిన తిండిని మనం ఇవ్వట్లేదు. ఆత్మకి కావాల్సిన తిండి ఏంటండి? శ్రవణ కీర్తన స్మరణ మందన పాద సేవన దాస్యరే పూజన సఖి జన ఆత్మ నివేదన గోవింద దాస్య అభిలాస్యరే. ఈ ఆత్మకిచ్చే తిండి ప్రతిరోజు ఇవ్వాలి, అదే శ్రవణ కీర్తనం. అందుకే ఈ భాష్యంలో విశేషంగా చెప్పింది, ఎవరైతే తమ కర్మలు చేస్తూ ఈ భౌతిక ప్రపంచంలో శారీరక బాధ్యతలను వహిస్తున్నప్పుడు, ఆ వహించేటప్పుడు భగవంతుడి గురించి వినే అవకాశం లేని వాళ్ళు, అవకాశం ఉన్న ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించని వాళ్ళు చేసే ప్రతి కార్యం శ్రమహే, పరిశ్రమ అంతే. ఆ పరిశ్రమ వల్ల ఏముంటుందండి? ఏమీ లాభం లేదు, ఒక్క సమయం వ్యర్థం అవుతుందంతే తప్ప ఇంకేమవుతుంది అందులో. అరే నేను ఎంత సమయం ఇచ్చి డబ్బును ఆర్జిస్తాను, ఎంతో డబ్బు పేరు ప్రతిష్ట వచ్చినాయి, అవేం టైం వేస్ట్ కాదు కదా అంటే, కానీ ఇవన్నీ మీతో ఉంటాయండి. ఎప్పుడైతే మరణం అనే ఒక అంశం మన జీవితంలో ప్రవేశిస్తే ఇంక అన్నీ వెళ్ళిపోతాయి. మీ పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, కానీ అది వినడానికి మీరుండరు. మీరు ఇంకో శరీరాన్ని ధరించి ఆ శరీరానికి సంబంధించిన ఆలోచన దృక్పథంలో ఉండిపోతారు. ముందు ఎలా ఉన్నారు, ముందు ఏంటనేది మీరందరూ ముందు మీ పూర్వజన్మలో మహారాణులు అయి ఉండొచ్చు, కానీ ఏమైనా గుర్తుందా అండి మీకు? అందుకే మనం అర్థం చేసుకోవాలి, మనం సంపాదించే ధనం అవన్నీ మనతో పాటు తీసుకెళ్ళలేం. మనం సంపాదించే పేరు ప్రతిష్ట, మనం సంపాదించే జ్ఞానం, ఇవన్నీ మనకి ఏ విధంగా సహకరించవు. ఒక్క విషయమే మనకు సహకరిస్తుంది, ఏంటండి? భగవంతుడితో ఉన్న మన సంబంధం. ఎవరైతే శ్రవణ కీర్తన స్మరణ ద్వారా భగవంతునితో సంబంధాన్ని గట్టిపరుచుకుంటారో ఆ సంబంధం వాళ్ళకి ఈ మరణం తర్వాత కూడా ఉపయోగపడుతుంది. అందుకే పంజరంలో ఉన్న పక్షిని మనం రోజు చూసుకోవాలి, దానికి ఆహారం పెట్టాలి. అదేవిధంగా ఆత్మకు కూడా మనం ఆహారం పెట్టాలి. ఇంకో ఉదాహరణ శ్రీల ప్రభుపాదులు చెప్తారు, అది చెప్పి వాటి ఈ క్లాస్ని మనం కంక్లూడ్ చేద్దాం. శ్రీల ప్రభుపాదులు ఒక కార్ ఎగ్జాంపుల్ ఇస్తాడనమాట. ప్రభుపాద ఆచార్యులు ఆయన ఇచ్చే ప్రతి ఎగ్జాంపుల్ చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అనమాట. వెరీ సింపుల్ అర్థం చేసుకోవడం. మనకి మన శరీరం ఒక కారు లాంటిది, భగవద్గీతలో చెప్తా కదా, యంత్రారూఢాని మాయయ. ఈ ఒక యంత్రం లాంటిది, మనకున్న శరీరం ఒక యంత్రం, ఒక కారు లాంటిది. ఒక కారుని
ఒక 100 కిలోమీటర్లు తీసుకువెళ్ళాలంటే ఏం అవసరం అండి? కారు మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. రెండవది అందులో ఏసీ పనిచేస్తుందో చూసుకోవాలి. మ్యూజిక్ ప్లేయర్ పనిచేస్తుందో చూసుకోవాలి. అవన్నీ అవసరమా? ఏసీ, మ్యూజిక్ అంత అవసరం లేదు. కానీ అవన్నీ చూసుకుంటాం. దానికన్నా ముఖ్యం ఏంటంటే పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి. ఇంజిన్ బాగా పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. యాక్సిలేటర్, బ్రేకు ప్రాపర్గా మెయింటైన్ అయ్యా చూసుకోవాలి. అలా పెట్రోల్ కొట్టి పూర్తి ట్యాంక్ నిండించుకుని అప్పుడు మన ఆ కార్ని వేసుకుని వెళ్ళచ్చు. 100 కిలోమీటర్లైనా 500 కిలోమీటర్లైనా ఈజీగా వెళ్ళి రావచ్చు కారులో. అలా శారీరకంగా మనం ఈ శరీరాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవసరాలు కూర్చుకోండి, అత్యవసరాలకు పోకండి. అవసరాలకు ఏం కావాలో మీకు కావాల్సిన గురించి ఆలోచించండి. ఇది అవసరం, ఇది అవసరం, ఇది నీడ్ అన్నమాట. అత్యవసరాలు ఆశలకి పోయారనుకోండి, సమయం అంతా వ్యర్థం అయిపోతుంది. కారులో ఏసీ కూడా పెట్టుకోవచ్చు, కారులో టీవీ కూడా పెట్టుకోవచ్చు, కారులో మ్యూజిక్ ప్లేయర్ కూడా పెట్టుకోవచ్చు. అవన్నీ పెట్టుకుంటూ పోతే ఆ కార్ని మంచిగా పాలిష్ చేసుకోవచ్చు, టైర్లను క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ప్రయాణానికి యూజ్ చేయకుండా ఒక్క చోటకు పెట్టుకుని అలా యూజ్ చేస్తే దానివల్ల లాభం ఏంటంటే ప్రయాణం చేయాలి. కానీ ప్రయాణం కారు ఎప్పుడు చేస్తుందండి? ఎప్పుడైతే ఆ ప్రయాణం చేసేటప్పుడు ఆ స్టీరింగ్ ముందు డ్రైవర్ ఉన్నప్పుడే. ఆ డ్రైవర్ కూర్చుని కారు నడిపితేనే కారు ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఈ శరీరాన్ని ఎంత మనం మంచిగా చూసుకున్నా ఈ శరీరాన్ని నడిపేది ఎవరండి? ఆత్మ. మనం ఈ శరీరంలో ఉన్నంతసేపే ఈ శరీరం ప్రాణంతో ఉంటుంది, గాలి పీలుస్తుంది, ఆకలి అనే దప్పిక ఉంటుంది, ఆకలి దాహం అనే దప్పికలు ఉంటాయి శరీరంలో ఆత్మ ఉన్నంతసేపే. ఒక్కసారి ఆ డ్రైవర్ కారు నుంచి బయటకు వచ్చేస్తే కారు అయినా ముందుకు తాగుతుందండి? ఎన్ని ఏళ్ళైనా అక్కడే ఉంటుంది అది కారు. అందులో ఎంత ఏసీ, మ్యూజిక్ పెట్టుకున్నా ఏం లాభం లేదు. అందులో డ్రైవర్ ఉండాలి, ఆ డ్రైవర్తో పాటు గమ్యం ఉండాలి. డ్రైవరు గమ్యం రెండు లేకపోతే ఆ కారుకి ఎలాంటి ఉపయోగం లేదు. అదేవిధంగా మన జీవితంలో ఆత్మ, మన జీవితానికి ఒక గమ్యం అనేది రెండు ఉండాలి. ఉంటేనే ఆ శరీరానికి ఒక యూజ్ ఉంటుంది అన్నమాట, ఉపయోగం ఉంటుంది. లేకపోతే అది ఒక మరణావస్థలో ఉన్న శరీరం, మృతదేహం లాంటిది అనమాట, అంతే. ఈ ప్రపంచంలో చాలా మంది అలా మృతదేహాల కింద తిరుగుతున్నారు. వాళ్ళు ఆత్మస్థాయిలో ఆలోచించట్లేదు, ఆత్మస్థాయిలో గమ్యం గురించి ఆలోచించట్లేదు. వాళ్ళు ఒక మృతదేహాలు అనమాట, రెండు కాళ్ళ మీద తిరుగుతున్న మృతదేహాలు అనమాట. భూతాల కింద తిరుగుతున్నారు అందరూ బయట ప్రపంచంలో. ఎప్పుడైతే ఆ కారులో డ్రైవర్ కూర్చున్నప్పుడే కారు ముందుకు కదులుతుంది. అదేవిధంగా శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే శరీరం ముందుకు వెళ్తుంది. ఆత్మ సాక్షాత్కారం మన లక్ష్యం కింద మార్చుకుంటేనే మన శారీరకంగా గమ్యాన్ని చేర్చుకున్నట్టు. అది ఇంపార్టెంట్. రెండవది ఏంటండి? ఈ కారుకి పెట్రోల్ ఎలా అవసరమో ఆ కారు నడిపే డ్రైవర్కి తిండి కూడా అంత అవసరం కదా. ఇప్పుడు కార్ డ్రైవర్కి ఆకలేసింది, దారిలో వెళ్తున్నాడు, ఏం చెప్తారు? నువ్వు కూడా పెట్రోల్ తాగబోయి అంటాం మనం. వాడిని పెట్రోల్ తాగమంటామండి? అరే, శరీరానికి కారుకి పెట్రోల్ అవసరం, కానీ డ్రైవర్కి తిండి అవసరం. వాడు తిండి పెట్టకుండా వాడిని ఎగేసుకుంటూ తీసుకెళ్తూ ఉంటే నిద్ర వచ్చి మనందరినీ నిద్రించేస్తాడు, మొత్తం నిద్ర పెట్టేస్తాడు వాడు, నిద్రపుచ్చుతాడు అందరినీ. ఒకవేళ వాడిని నిద్రించకుండా ఉంచితే డ్రైవర్ని అందరినీ పడుకోబెట్టేస్తాడు వాడు, యాక్సిడెంట్ చేసి. అలాగా ఆత్మకి మనం రోజు ఆహారం ఇవ్వాలండి. శారీరకంగా మనం ఆహారం ఇస్తున్నాం, తిండి తింటున్నాం, పడుకుంటున్నాం, రోజు కొంచెం వ్యాయామాలు చేసి మెయింటైన్ చేస్తున్నాం, మందులు వేసుకుంటున్నాం, అలా ఈ శరీరాన్ని మెయింటైన్ చేస్తున్నాం. అదేవిధంగా మానసికంగా కూడా మనం ఏం చేస్తున్నాం? సంబంధాలు పెట్టుకుంటున్నాం. కొడుకు, కూతురు, మనవలు, మనవరాళ్ళు, మొగుడు, భార్య, పెళ్ళం, ఈ విధంగా ఎన్నో సంబంధాలు పెట్టుకుని ఉంటున్నాం మనం. తద్వారా మానసికంగా మనం సంతృప్తి పొందుతున్నాం. కానీ ఆత్మస్థాయిలో సంతృప్తి పొందేది ఎప్పుడండి? ఎప్పుడైతే భగవత్ నామ సంకీర్తనలో మనం సమయం కేటాయిస్తామో.
అప్పుడే ఆ డ్రైవర్కి తిండి పెట్టినట్టు, ఆ ఆత్మకి తిండి పెట్టినట్టు. తిండి ఎప్పుడు తింటుంది ఆత్మ? భగవంతుడి నామ సంకేతాలు అయినప్పుడే. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే, ఎవరైతే తమ సమయాన్ని ఒక కార్ని మెయింటైన్ చేసడం కోసమే యూజ్ చేస్తున్నారు, కార్ని టైర్లు క్లీన్ చేసుకుంటున్నారు, లోపల మ్యూజిక్ ప్లేయర్ పెట్టుకున్నారు, ఏసీ పెట్టుకున్నారు, కానీ ఆ కార్ని ఒక అంచు కూడా, ఒక అంగుళం కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగించకపోతే ఆ కారు జీవితం వ్యర్థం. అలా ఇక్కడ ఏం చెప్తున్నాడండి, శ్రమ ఏవహి కేవలం. మనం చేసే ప్రతి కార్యంలో భగవంతుడి నామ సంకీర్తన చేసే అవకాశాన్ని మనం పొందకపోతే, అలాంటి భగవత్ సాంగత్యంలో వచ్చి సేవలు అందించే ఒక డిజైర్ రాకపోతే ఆ జీవితం వ్యర్థం. శ్రమ ఏవహి కేవలం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇవాటి అంశం గురించి ఏదైనా ప్రశ్నలు అడిగితే అడగచ్చు ఇప్పుడు. హరే కృష్ణ. అనిత మాతాజీ ఏమైనా ప్రశ్న ఉందా మీకు? మీరు చేయొచ్చారు. అందరూ కారు మెయింటైన్ లో బిజీగా ఉన్నారు ఇప్పుడు. మీరు రెండు చేస్తారు, కారు పెట్రోల్ కూడా కొడుతున్నారు, మీరు కూడా డ్రైవర్ కూడా తిండి తింటున్నాడు అనమాట. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మర్చిపోకూడదు. మర్చిపోతే తర్వాత ఆత్మ సంతృప్తి ఉండదు. మానసిక సంతృప్తి దొరుకుతుంది మీకు, శారీరక సంతృప్తి కూడా దొరుకుతుంది, కానీ ఆత్మ సంతృప్తిని ఎప్పుడు మనం తగ్గించుకోకూడదు. కొంతమంది ఆత్మ సంతృప్తి కోసం శారీరక సంతృప్తిని కూడా పక్కన పెడతారు, మానసిక సంతృప్తి కూడా పక్కన పెడతారు. అలా ఆత్మ సంతృప్తి పొందిన వారు తమ జీవితాన్ని మెయింటైన్ చేయగలరు మంచిగా. అలా అని మొత్తానికి వదిలేయకూడదు శారీరకంగా. అప్పుడు శరీరం మీకు సపోర్ట్ చేయకపోతే కష్టం. అందుకే శారీరకంగా ఒక లెవెల్ ఆఫ్ సంతృప్తి అవసరం, అదేవిధంగా మానసికంగా కూడా కొంత సంతృప్తి అవసరం. కానీ వీటినే మనం ముఖ్య గమ్యం కింద మార్చుకుంటే అది మంచిది కాదు. ముఖ్య లక్ష్యంగా మన జీవితంలో అంటే ఆత్మ సంతృప్తి పొందాలి. అది నిత్యం భగవత్ శ్రవణ ద్వారా అవుతుందన్నమాట, శ్రవణ కీర్తనల ద్వారా. ఓకే, ఎవరికైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారు ఏదైనా? ఇవాళ కొంచెం లెక్చర్ కొంచెం ఎక్కువ టైం అయింది, కొంచెం లాస్ట్ వీక్ తీసుకోలే కదా, అది కూడా కలిపేసి చెప్పేస్తాను. లాస్ట్ వీక్ మనకు అవ్వలేదు, పండుగల్లో అందరూ బిజీగా ఉండడం. ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ. ఏదైనా అడగాలనుకుంటున్నారా? ఓకే, ఏం ప్రశ్న లేకపోతే మీకు ఏం పాయింట్ నచ్చిందో చెప్పండి. ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం పాయింట్ మీకు నచ్చినాయి? ఇది ఒక పాయింట్ మీరు చెప్తే అది మీకు కూడా ఒక అండర్స్టాండింగ్ పెరిగినట్టు, మిగతా వాళ్ళకి కూడా అండర్స్టాండింగ్ ఇచ్చినట్టు. ఎస్, రాధిక. హరే కృష్ణ ప్రభుజీ. లెక్చర్ నేను మొదటి నుంచి వినలేదు కానీ ఎండింగ్ వచ్చి విన్నాను ప్రభుజీ. నాకు మీరు చెప్పిన ఆత్మ సంతృప్తి అంటే భౌతిక జీవనానికి ఆత్మకి ఫుడ్ అవసరం అనేది బేసిక్ గా మాకు తెలియదు ప్రభుజీ. అంటే కృష్ణ కాన్షియస్ లోకి వచ్చాకే ఆత్మ అనేది అంటే ఉంటదనేమో కానీ దానికి ఫుడ్ అనేది కావాలి, జపం అనేది ఫుడ్ అనేది, ఆ విషయం అనేది వచ్చాకే తెలుసుకున్నాం ప్రభుజీ. ఈ రోజు మీ క్లాస్ లెక్చర్ లో నాకు ఆ పాయింట్ మళ్ళీ రివైన్ అయినట్టు, అంటే ఒక ఉత్సాహంగా అనిపించింది. మనం ఎంత జీవనం జీవించినా కానీ ఈ భౌతిక జీవనం మన నెగటివ్ ప్లేస్ అనేది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకొని మనం జీవనం ఆ కృష్ణుడి దిశగా సాగాలనేసి నాకు చాలా బాగా ఈ పాయింట్ అయితే నాకు ఇదివరకు తెలిసింది, మళ్ళీ నాకు బాగా అనిపించింది ప్రభుజీ. మన శారీరకంగా మనం ఒకటి గులాబ్ జామున్ ఒకటి తిన్నాం, బాగుంటుంది, ఇంకోటి కావాలనుకుంటాం, రెండోది తింటాం, అప్పుడు శారీరకంగా సంతృప్తి పొందుతాం. మూడోది నాలుగోది తీసుకుంటే వాంతులు వస్తాయి. శారీరకంగా ఒక పరిమితి ఉంటుంది, కానీ ఆత్మస్థాయిలో పరిమితాలు అంటే బౌండరీస్ లేవన్నమాట.
మనం ఎంత Yes. విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది. Yes, ప్రభుజీ. విన్నది మళ్ళీ విన్నా, ఓ ఎంత బాగుందా ఇది, విన్నదే అది, ముందు విన్నదే అవును మళ్ళీ ప్రభుజీ. విన్నప్పుడు దానివల్ల మనకు ఆలోచన దృక్పథం పెరుగుతుంది. మంచిది. రాధిక మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరైనా చిలారి గీతా మాతాజీ. ఎస్, హరే కృష్ణ. మీరు చేతులు ఎత్తారు గీతా మాతాజీ. ఎస్, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. మనం ఈ జన్మలో డబ్బు సంపాదించిన నెక్స్ట్ జన్మలో రాదు, కానీ మనం భక్తి చేస్తే మళ్ళీ ఒక 10% చేసినా మళ్ళీ నెక్స్ట్ జన్మలో వస్తుంది కదా ప్రభుజీ. అది నాకు బాగుంది ప్రభుజీ. మన ఈ అంటే ప్రపంచంలో ఎంత చేసినా అంటే అదే ఇప్పుడు మనం ఏమైనా సంపాదిస్తే అది ఈ జన్మకే ఎండ్ అవుతుంది కదా ప్రభుజీ. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మనం భక్తి చేసామనుకో నెక్స్ట్ జన్మకి కూడా అది కంటిన్యూ అవుతుంది కదా ప్రభుజీ. అది బాగుంది ప్రభుజీ. విధంగా మన మానసిక శరీరంలో ఉన్న, అంటే మన ఆలోచన విధి, మన అనుభవించిన సుఖ దుఃఖాలు, ఆ అనుభవాలన్నిటి మనతో పాటు ఉంటాయి. అందుకే అలాంటి వాసనలన్నిటినీ నెక్స్ట్ జన్మ ఎత్తినప్పుడు కూడా అవన్నీ కూడా ఒక విధంగా మన ఎఫెక్ట్ చేస్తాయి. కానీ అవి శాశ్వతంగా ఉండవు. కొంతమంది పుణ్యకర్మ చేస్తారు, పుణ్యకర్మ చేసి స్వర్గానికి వెళ్ళాలనుకుంటారు. స్వర్గం వెళ్ళినా మళ్ళీ స్వర్గంలో కొంత సమయం తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తనోర్జున భగవద్గీతలో చెప్పాడన్నమాట భగవంతుడు. మళ్ళీ తిరిగి ఈ ప్రపంచం రావాలి. ఏది శాశ్వతంగా మనతో ఉండదు. వచ్చిన ప్రతిదీ మన అనుభవం. మంచి కార్యాలు చేస్తే మంచి సుఖాన్ని అనుభవిస్తాం, అయిపోతుంది. చెడు కార్యాలు చేస్తే దాని దుఃఖం అనుభవిస్తాం, మళ్ళీ తిరిగి మళ్ళీ వెనక్కి వస్తాం అనమాట. ఇది ఏంటది, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి జైంట్ వీల్ లాగా అనమాట. కింద నుంచి పైకి వెళ్తాం, పై నుంచి వెళ్ళి కిందకి వస్తాం, కింద నుంచి పైకి వెళ్తాం. ఈ కాలచక్రం నుంచి బయటకు వచ్చే మార్గం ఒక ఆధ్యాత్మిక కార్యంలోనే ఉంది. ఆత్మస్థాయిలో సంతృప్తి అనేది ఎప్పటికీ మనతో పాటు ఉంటుంది. కాబట్టి ఒకవేళ కొంతమంది ఒక 50% కంప్లీట్ చేస్తే నెక్స్ట్ జీవితంలో 51 నుంచి స్టార్ట్ చేస్తారు భక్తి అనేది. అంటే భక్తులు మీరు చేసే ప్రతి కార్యం ఎప్పటికీ విఫలం అవ్వదు. ఇది శ్రమ కేవలం కాదు, ఈ శ్రమ కాదు. ఇది ఇక్కడ చేసి ఇచ్చే మీ సమయం, మీ సామర్థ్యాలన్నిటినీ భగవంతుడు గ్రహిస్తాడు, నిత్యంగా మారతాయి. నిత్య సేవ కింద గ్రహిస్తాడు భగవంతుడు దాన్ని. ఓకే, మంచిది. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా పాయింట్స్? హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. శిరీష. హరే కృష్ణ ప్రభుజీ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. ఆత్మతత్వము, శరీర తత్వం గురించి చాలా బాగా చెప్పారు. భక్తిలోకి వచ్చాక మాత్రమే మాకు తెలిసింది ఏంటి అని. శరీరం నేను కాదు, నేను ఆత్మని అని తెలుసుకోవడం. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో ఎంత చేసినా గానీ దానికి ఎండ్ అనేది ఉండదు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో భక్తిలోకి వచ్చాక ఆనందమే వేరు ప్రభుజీ. మీరు అవన్నీ విషయాలు చక్కగా మాకు ఎంతో సమయం, మీ సమయాన్ని తీసుకొని మాకు ఇంత చక్కగా వివరిస్తూ మమ్మల్ని భక్తి మార్గంలో ఇలా ముందుకు నడిపిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ మీకు. చాలా ఎంత క్లియర్ గా, మెల్లిగా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఎంత మాకు అర్థమైపోతుంది, మా మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది ప్రభుజీ అలా చెప్తారు మీరు. ఏంటి మనం ఎవరెవరికి ఆ గాడిద స్టోరీ గుర్తుంది? గాడిద స్టోరీ అదే ప్రభుజీ, గాడిదలాగా ఎంత కష్టపడ్డా గానీ అది వేస్టే. అది ఎక్స్ప్లెయిన్ చేసేవారు అన్నమాట గాడిద స్టోరీ. అదే ప్రభుజీ, ఎంత కష్టపడ్డా గాడిదలాగా ఎంత చేసినా అది వేస్టే అని బాగా అర్థమైంది ప్రభుజీ. చాలా చాలా బాగా చెప్తారు ప్రభుజీ మీరు. అర్జునుడికి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ అనేది తెద్దాం, పుట్టినవాడు గిట్టగా తప్పదని చెప్పాడు. అన్ని చెప్పినా యుద్ధం చేసినప్పుడు 3వ రోజు అయితే 3వ రోజు 4వ రోజు అభిమన్యుణ్ణి వధిస్తారు అందరూ కలిసి. వధించిన తర్వాత ఎక్కి ఎక్కి ఏడుస్తాడు అర్జునుడు. ఎక్కి ఎక్కి వెనకాతల నుంచి ముందు నుంచి, అరే అర్జున, అరే ఇంత చెప్పా నీకు, ఇప్పుడు ఇంత చెప్పినప్పుడు ఎందుకు ఏడుస్తా అని చెప్పలేదు ఆయన. ఏం చేశాడండి, తన చేతిని అర్జునుడి భుజాల మీద వేసి, అర్జున, పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు,
ఇది అవును. తత్వం. కానీ అవును. మానసిక స్థాయిలో నువ్వు బాధపడుతున్న క్షోభ నేను కూడా అనుభవిస్తున్నాను. హరి బోల్. అభిమన్యుడు శారీరకంగా మనతో లేని బాధని నేను కూడా గ్రహిస్తున్నాను. నువ్వు బాధపడకు, మనం ఏదైనా చేద్దాం అంటాడు అప్పుడు. సో ఆ అవును. విధంగా భగవద్భక్తిలో ఉన్నప్పుడు ఎవరైతే ఆత్మస్థరంలో బాధ్యతలు వహిస్తారో వాళ్ళు బై డిఫాల్ట్ అంటే న్యాచురల్ గా వాళ్ళు శారీరక మానసిక బాధ్యతలను కూడా స్వీకరిస్తారు, అది వదలరు. అవును ప్రభు. భక్తులు అనేవాళ్ళు హోల్సమ్ అన్నమాట, వాళ్ళు అన్ని ప్రకార సేవలు చేస్తారు. అవును. ఆధ్యాత్మికంగా మంచిగా ఉంటే మనం అందరం భౌతికంగా కూడా మన బాధ్యతలు ప్రాపర్ గా వహిస్తాం. కరెక్ట్ ప్రభుజీ, కరెక్ట్ ప్రభుజీ. ఇంకా ఎక్కువ తెలుస్తుంది మనకు వహించాలి అని ఇందులోకి వచ్చాక ఆ బాధ్యత తెలుస్తుంది. చాలా ధన్యవాదాలు ప్రభుజీ, చాలా Correct. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నా? ఇందిరాజ రెడ్డి మాతాజీ, రమణరావు ప్రభు ఇద్దరు చేతులు ఎత్తారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. Yes. ప్రభుజీ, నాకు మీరు చెప్పారు కదా స్టోరీ. ఒక అబ్బాయికి ఆ, ఏం కావాలి తిండి ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఎంత కావాలని అంత ఇచ్చి పెట్టారు. కానీ మన తండ్రి ఎవరు, మన 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 ప్రపంచం ఏమిటి, మన లోకం ఏమిటి, మన జగత్ అనేది ఏమిటి అని ఎవరికి మనం చెప్పరు ప్రభుజీ. మనం ఈ కోరిక, ఈ భౌతిక ప్రపంచంలో ఈ సుఖాల కోసం ఈ కోరిక తీయడానికి ఈ పూజ చేయండి, ఈ కోరిక తీయడానికి ఈ పూజ చేయండి అని చెప్తారు. కానీ శ్రవణం చేయండి, కీర్తనం చేయండి, ఆత్మానుభూతి గురించి తెలుసుకోండి అని చెప్పారు ప్రభుజీ. అలా ఎవరైతే మనకు చెప్తారో వాళ్ళే మన నిజమైన గురువులు ప్రభుజీ. అది ఈ కృష్ణ కాన్షియస్నెస్ వచ్చాక నాకు చాలా అంటే చాలా బాగా తెలిసింది ప్రభుజీ. చాలా బాగా కానీ అర్థమైంది. ఒకటి మాత్రం మీకు ఒక ప్రశ్న. ఆ ప్రభుజీ. పిల్లడికి ఆ మూడో వ్యక్తి వచ్చి చెప్పాడు, ఫోటో చూపించాడు. వాడేమో, అవును ప్రభుజీ నాకు ఆకలిస్తుంది, కొంచెం అన్నం పెట్టానంటే, నీకు ఆకలి ఇంపార్టెంట్ కాదు, నీ తండ్రిని కలవడం ఇంపార్టెంట్ అంటే అవును. మంచిగా ఆన్సర్ ఇచ్చాడు వాడు. చెప్పండి ఏం చేయాలి అతను? ఏం చేయాలంటే నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. నా తండ్రి దగ్గరికి నన్ను కలపండి అని అడగాలి. వెళ్తాను ప్రభుజీ, కానీ నాకు ముందు నాకు ఆకలిస్తుంది, మీరు నాకు ఆకలి దెబ్బకి నాకు అవి ఫుల్ఫిల్ చేయండి. అప్పుడు మీరు ఏమంటారు? ఆకలి దప్పికంటే మన శ్రవణం కీర్తనం ఇదే కదా ప్రభుజీ. మన కాదు అది కాదు, శరీరానికి ఉండే ఆకలి దప్పుతలు. శారీరకంగా బాధపడుతున్నాడు, వాడికి మీరు చెప్పారు నువ్వు భక్తి చేయి అన్ని సర్దుకుంటా అంటే సరిపోతుందా? సరిపోదు. సామాజిక సేవ అనేది దానికి ముఖ్య గమ్యం భగవంతుడి సేవ కింద మార్చుకోవాలి. అలాంటి గమ్యంతో చేసే సమాజ సేవ మంచిది. కానీ అలాంటి గమ్యం లేని సమాజ సేవ ఆ రెండో వ్యక్తి మొదటి వ్యక్తి చేసిన కార్యాలు లాంటివి, అందులో ఫలితం ఏమి ఉండదు. ఎస్, నీ తండ్రికి తీసుకెళ్ళిన అవసరం, అది నువ్వు కూడా గ్రహించాలి, దాన్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి. దాంతో పాటు ఏం చేస్తావు? తిండి కూడా పెడతా నీకు. వెళ్ళే దారి అంటే భగవంతుడు చేరుకునే దాకా నీకు కావాల్సిన అవసరాన్ని నేను సమకూరుస్తాను, డోంట్ వరీ. అది మన ఆన్సర్ అయి ఉండాలి. అందుకే శ్రీల ప్రభుపాలు ఏం చేశారు? గోవర్ధన పూజ రోజున భక్తులందరూ కలిసి మాయాపూర్లో మంచి విందు ఏర్పాటు చేశారనమాట. సుమారు 1116 నైవేద్యాలు చేశారు యాక్చువల్ భగవంతుడికి. వాళ్ళు కూర్చుని తింటున్నారు అందరూ. ప్రభుపాలు కూడా అందులో భాగస్వామి, ఆయన కూడా గ్రహించారు ప్రసాదం. తర్వాత అందరూ తిన్న విస్తరాకులన్నింటినీ గుడి వెనకాతలు ఉన్న ఒక చెత్త గుడ్లో పడేశారు. శ్రీల ప్రభుపాదులు పైకెళ్ళి తన రూమ్ లో పడుకుని ఒక 10 నిమిషాలు విశ్రమించి లేచి ఆ ఆంగణంలోకి వెళ్ళి చూశాడనమాట. తన ప్రాంగణానికి తన గోడకు అటువైపు వెళ్ళి కిటికీలోంచి కింద చూశాడు ఆ చెత్త కుప్పలోకి. చూడగానే అక్కడ ఏం చూశాడండి? నలుగురు పిల్లలు, చిన్న పిల్లలు, పల్లెటూరు పిల్లలు అక్కడ ఆ చెత్త కుండిలోకి వెళ్ళి అక్కడ ఎంగిలి విస్తరాకుల నుంచి ఉన్న ప్రసాదాన్ని ఒక దొప్పులో పెట్టుకుని తింటున్నారు అక్కడ. ఆ నలుగురు పిల్లలు అలా తింటున్నప్పుడు అక్కడ ఒక 4 కుక్కలు వచ్చి వాళ్ళని కరవడానికి ప్రయత్నించింది. మీరెవర్రా మా దగ్గరకు మేము తినే చోట మీరు వచ్చారని అరవడం స్టార్ట్ చేసింది. అది చూసిన ప్రభుపాదులు కన్నీరు పెట్టుకున్నారు.
ఇక్కడ మా భక్తులేమో విస్తరాకులో పెట్టిన ప్రసాదాన్ని మొత్తం తినకుండా కొంచెం వదిలేసి ఇక్కడ పడేశారు వెనకాతలు. అలా ఎంగిలి విస్తరాకులో ఉన్న ఈ ప్రసాదాన్ని పిల్లలు ఆకలితో తింటున్నారు. వాళ్ళకి ఆకలేసి, ఏదో ఆనందం కోసం తినట్లేదు, వాళ్ళు ఆకలేసి తింటున్నారు. వాళ్ళు ఆకలితో ఉన్నారో తింటున్నారు. అందుకే ఆయన లోపలికి వచ్చి ఒక లెటర్ తీసి అందులో ఆయన ఒక రాశారు శ్రీల ప్రభుపాదులు, నాకు సంబంధించి ఉన్న ప్రతి అంతర్రాష్ట్రీయ కృష్ణ భావనామృత కేంద్రాలు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా వాటన్నిటికీ నేను ఇప్పటి నుంచి ఇచ్చే ఒక ముఖ్య ఆదేశం ఏంటంటే, మందిర పరిసరాల్లో 10 కిలోమీటర్ చదరపున 10 కిలోమీటర్ చదరపులో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రతి ఆకలితో ఉన్న ప్రతి వ్యక్తికి మీరు భోజనం పెట్టండి ప్రతిరోజు అని ప్రభుపాద ఆ రోజు ఒక లెటర్ రాసి మొత్తం ప్రపంచంలో ఉన్న కేంద్రాలన్నింటికి పంపించారు. అదే సిస్టమ్ ఇప్పుడు మన ఇస్కాన్లో కానీ హెచ్కేఎం హరే కృష్ణ మూమెంట్ కానీ వాళ్ళు చేసేది ఇదే సోషల్ సర్వీస్. ఆ సోషల్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ప్రసాదం. వాళ్ళు గుడ్డు మాంసం ఎవరు, వాళ్ళు ఏం చేస్తారండి, భగవంతుడు నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని ఇస్తారు. తద్వారా ఇది ఏంటి, శ్రీల ప్రభుపాదులు చేసే సామాజిక సేవ. కానీ ఈ సమాజ సేవకు వెనకాతలు ఏంటంటే ముఖ్య లక్షణం, వాళ్ళు కూడా భగవత్ ప్రసాదం ఇచ్చి వాళ్ళ జీవితంలో కూడా ఏదో విధంగా భక్తి సుకృతిని ఇచ్చే ఒక ఉద్దేశంతో పెట్టినది కార్యక్రమం. అది ఇంపార్టెంట్ అన్నమాట. హరే కృష్ణ. రమణరావు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. ఎగ్జాంపుల్స్ చాలా చాలా బాగున్నాయి ప్రభుజీ. పింజరాన్ లోది ఎగ్జాంపుల్ ఒకటి. ఇంకోటి ప్రభుజీ, మన ఇస్కాన్ టెంపుల్లో కృష్ణ ఈ ఎక్కువ పిక్చర్స్ అవన్నీ మనకి టెంపుల్లో ఉంటాయి కదా. నిన్న బ్రహ్మ విమోచనలో అది ఒకటి చూసాను మన టెంపుల్లోది. అసలు చాలాసేపు ఒక 10 నిమిషాలు అలా చూస్తానే ఉన్నాను. మాతాజీని అడిగాను అసలు ఎవరు గీసారు ఏంటి, మాతాజీ చెప్పారు ఫారినర్స్ వాళ్ళే గీసారు ఇవన్నీ. అంటే అసలు ఎంత, అసలు కృష్ణుడు ఎవరు అంటే మన దేశంలో అయితే మనకి ఒక క్లారిటీ ఉంటుంది కృష్ణుడు ఎవరు అని, కానీ ఫారిన్ వాళ్ళకి అసలు ఏమీ తెలవకుండా అసలు ఎలా గీశారు, ఎంత బాగున్నాయో అని చాలా అనిపించింది ప్రభుజీ. యాక్చువల్లీ ప్రభుపాదుల ఆదేశం ప్రకారం ఈ ఫారెన్ లో ఇక్కడ 3 ఉన్నారు, 2 మాతాజీలు, ఒక ప్రభుజీ. వాళ్ళు ఈ పిక్చర్లని ఇప్పుడు మనం చూస్తున్న ఇస్కాన్ లో చూసే ప్రతి పిక్చర్లు మన భాగవతాల్లో వర్ణించబడిన భగవద్గీతలో ఇవన్నీ వాళ్ళు ప్రభుపాదులు అడిగేవారు అనమాట. స్వామీజీ, బ్రహ్మవిమోచనలో కృష్ణుడు ఏ విధంగా నుంచున్నాడు, ఓకే, అక్కడ ఎంతమంది గోపాలు ఉన్నారు, గోప ఫ్రెండ్స్ ఉన్నారు, ఎలాంటి రూపాన్ని విష్ణువుగా ధరించాడు. హృదయంలో పరమాత్మ ఒకసారి ఒక మాతాజీలు అడిగింది అనమాట, ప్రభుపాద్ నేను పరమాత్మను గీస్తున్నాను, చెప్పండి ఏ ఆదేశాలు ఏంటని. పరమాత్మ అంటే ఆయన చతుర్భుజ విష్ణు రూపంలో ఉంటాడు. ఆవిడ గీయడం స్టార్ట్ చేసింది, కానీ ఒక డౌట్ వచ్చింది. వీళ్ళు అడిగింది, ప్రభుపాద్ ఆయన మన హృదయంలో కూర్చున్నాడా, నుంచున్నాడా, పడుకున్నాడా? ఒక రంగనాథ రూపంలో పడుకుంటాడు, అవునా? కూర్చుని ఉంటాడా అంటే లక్ష్మీనారాయణ రూపంలో కూర్చుని ఉన్నాడా ఆయన, లేకపోతే నుంచుని ఉన్నాడా అని. ప్రభుపాదులు ఏమో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఒక 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి ఆయన ఒక పద్మాసనం మీద నుంచుని ఉన్నాడు. ఎడమ చేతి కిందకున్న ఒక ఎడమ చేతిలో గదని ధరిస్తూ కుడి చేతిలో చక్రాన్ని ధరించి ఆ విధంగా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అనమాట. సో గీసిన ప్రతి బొమ్మ వెనకాతల ప్రభుపాదులు ఇచ్చిన ఒక డైరెక్షన్ ఉందన్నమాట. అది హరే కృష్ణ. హరి బోల్ ప్రభుజీ, థ్యాంక్ యూ. అందుకే ఈ పిక్చర్లు ఉంటాయి కదా, ఈ ఫొటోస్ అనేవి, ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రపంచానికి కిటికీ లాంటివి అనమాట. మనం కిటికీ తెరిస్తే మీకు బయట ఉన్న నేచర్ కనపడుతుంది. మీరు సిటీలో ఉంటే తెరవగానే మీకు ఎదురుగుండా ఉన్న ఇంకో ఇల్లు, బాత్రూమ్ కనపడుతుందేమో, లేకపోతే వాడి ఇంటి కిచెన్ కనపడుతుందేమో. జనరల్లీ ఒక ప్రాకృతికి నగరంలో ఒక పరిసరాల్లో ఉన్నప్పుడు తెరిస్తే మీకు నేచర్ కనపడుతుంది. కొండ, మా ఇప్పుడు శ్యామసుందర టెంపుల్లో మేడ మీదకి వెళ్తే మీకు కొండ,
పక్కన కృష్ణా నది, ఇంద్రకిలాద్రి, విజయకిలాద్రి, అవన్నీ కనపడతాయి అన్నమాట. అదే విధంగా ఈ బొమ్మలు, ఈ పిక్చర్లన్నిటినీ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కిటికీలాగా భావిస్తారనమాట. అందులోంచి మీకు ఒక మొత్తం ప్రపంచమే కనపడుతుంది. వైకుంఠం కనపడుతుంది, గోలోకం కనపడుతుంది అందులోంచి. హరే కృష్ణ. అందుకే ఇళ్లలోన మీకు ఆ పిక్చర్లు ఉండాలి. ఎప్పుడైతే మీ ఇల్లు ఒక మహా కురుక్షేత్రంగా మారిపోతే అప్పుడు ఆ కిటికీల ద్వారా మీరు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంటర్ అవ్వచ్చు. మన భూలోకా నుంచి వైకుంఠ లోకానికి వెళ్ళచ్చు ఆ కిటికీల ద్వారా, పిక్చర్ ద్వారా. ఓకే, హరే కృష్ణ. ఓకే, ఇక్కడ మనం కంక్లూడ్ చేద్దాం. మనం నెక్స్ట్ వీక్ బుధవారం కలుద్దాం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, శ్రీల ప్రభుపాద కి జై. జై. గౌర ప్రేమానందే.